దేశం కోసం జీవితాలనే పణంగా పెట్టిన మహనీయులు ఎందరో ఉన్నారని, ప్రాణాలర్పించిన మహనీయులకు దేశం రుణపడి ఉందని ప్రధానమంత్రి చెప్పారు. దేశం కోసం పోరాడిన మహనీయులను స్మరించుకుందామన్నారు. స్వాతంత్ర్యం కోసం ఆనాడు 40 కోట్ల మంది ప్రజలు పోరాడారని, భారతదేశ ప్రస్థానం ప్రపంచానికే స్ఫూర్తిదాయకమని అన్నారు. భారత్ను ప్రపంచ నైపుణ్యాల రాజధానిగా మార్చాలని, తయారీ రంగంలో గ్లోబల్ హబ్గా చేయాలని మోదీ తెలిపారు. ప్రపంచానికే అన్నం పెట్టే స్థాయికి భారత్ ఎదగాలన్నారు. దేశాభివృద్ధికి పాలనా సంస్కరణలు అవసరమని, న్యాయ వ్యవస్థలో సంస్కరణలు తీసుకురావాలని చెప్పారు. అంతరిక్షంలో భారత్ స్పేస్ స్టేషన్ త్వరలో సాకారం కావాలన్నారు. తమ ప్రభుత్వం సంస్కరణలు అమలు చేసేందుకు నిబద్దతతో పనిచేస్తోందని, ప్రశంసల కోసం కాదని, దేశాన్ని బలోపేతం చేయడం కోసమేనని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పర్యాటకం, ఎంఎస్ఎంఈలు, విద్య, ఆరోగ్యం, రవాణా వంటి ప్రతి రంగంలో అధునాతన వ్యవస్థ ఉందని ఆయన అన్నారు. ప్రపంచంలోని అత్యుత్తమ విధానాలను ముందుకు తీసుకెళ్లడం ద్వారా భారత్ ముందుండాలని కోరుకుంటోందన్నారు. ఆధునీకరణ, అనుసంధానంలో సాంకేతికతలు జోడించి అన్ని రంగాల్లో పురోగతి సాధించడానికి తమ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల కొత్త మద్దతు లభిస్తోందని మోదీ చెప్పారు. कि हमारे देश में न्याय व्यवस्था में रिफॉर्म की बहुत बड़ी जरूरत है। कई लोगों ने लिखा कि कई ग्रीनफील्ड सिटीज बनाने की अब समय की मांग है। किसी ने बढ़ती हुई प्राकृतिक आपदाओं के बीच शासन प्रशासन में कैपेसिटी बिल्डिंग के लिए एक अभियान चलाने का सुझाव दिया। बहुत सारे लोगों ने ये सपना भी देखा है कि अंतरिक्ष में भारत का स्पेस स्टेशन जल्द से जल्द बनना चाहिए।